టు ఐఆర్ మీడియా. దేవరా మూవీ పిక్చర్ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. అంటే మూవీ మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి ప్రజల్లో. సో దీని గురించి మనకి తెలియచేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అయిన రాజేశ్వరి కళ్యాణం గారు ఉన్నారు. ఆవిడ అలాగే ఫిలిం క్రిటిక్ కూడా. ఒకసారి మాట్లాడదాం ఆవిడతోటి. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రైట్. ఇంకా దేవర మూవీ విషయానికి వస్తే మిక్స్డ్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి బయట. అంటే కొంతమంది మూవీ పరంగా చాలా బాగుందని కొంతమంది బయటకు వచ్చి చెప్తుంటే అనిరుద్ మ్యూజిక్ అనేది మూవీకి ప్లస్ అని చెప్తున్నారు. ఇక ఓవరాల్గా ఎన్టీఆర్ యాక్షన్ గురించి మనకు తెలిసిందే. ఎప్పుడు అంటే ఎలా అంటే తను మల్టీ టాస్కింగ్ చేస్తారు ఇప్పుడు. సో అలా కాకపోతే కొంత చోట ఏంటంటే బోరింగ్ కంటెంట్ ఉంది అని కూడా వినిపిస్తుంది. సో ఏం చెప్తారు మూవీ రివ్యూ గురించి? సో నేను ఈ మూవీ చూసేప్పుడే అనుకున్నాను. కొన్ని రివ్యూస్ అప్పటికే విన్నాను. యూజువలీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను, కానీ అప్పటికే ప్రీవ్యూ షోస్ కొన్ని బ్యాడ్ రిమార్క్స్ బ్యాడ్ రిపోర్ట్స్ విన్నాను. కాబట్టి కొంచెం యాంటిసిపేషన్ ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా అని అలానే వెళ్ళాను. కానీ యాజ్ ఎ ఫిల్మ్ క్రిటిక్ ఐ వాచ్ ఆల్ మూవీస్. ఇది ఒక పెద్ద మూవీ. చాలా రోజుల తర్వాత, ఎన్నో ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చిన సినిమా జనతా గ్యారేజ్ తర్వాత. సో అందుకు ఆర్ఆర్ఆర్ తర్వాత తనకు వచ్చిన హైప్ కూడా చాలా ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో ఇది రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా చూడాల్సిందే. ఆల్సో ఫర్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే మనకి జాన్వీ కపూర్ అంటే శ్రీదేవి అంటే మనకు అందరికి చాలా ఇష్టము. జాన్వీ కపూర్ తెలుగులో వస్తుంది అంటే అదొక ప్రేక్షకులందరూ, నేను కూడా అలానే పెట్టుకున్నాను. ఆ కాంబినేషన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా నాకు వెళ్ళి చూశాను. చూస్తే ఏంటంటే నాకు ఫస్ట్ సినిమా బాగుండదన్న దాంతో చూశాను. కొన్నిసార్లు మనకి రివ్యూస్ కానివ్వండి, వచ్చే రిపోర్ట్స్ కానీ స్టార్టింగ్లో వాటిని మనం ఎలా అయినా మనకి ఎంత కాదన్నా కూడా దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వెళ్తాం. కానీ నాకు సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి ఐ జస్ట్ లవ్ ద వే దట్ ఫిల్మ్ వాజ్ షాట్. అంటే ఇది ఒక కొత్త నేపథ్యము. సముద్రం ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి పెద్దగా నేను చెప్తే అంత పెద్ద రివీలింగ్ ఏమి ఉండకపోవచ్చు. దేవరా సినిమాలో డబుల్ యాక్షన్ ఆఫ్ కోర్స్. దేవరా అనే వ్యక్తి గురించి ఇది ఒక సముద్రానికి అవతల ఒక హిల్స్లో ఉన్న ఒక సైన్యాన్ని ఒక రాజు దాన్ని బిల్డ్ చేసి ఆ సైన్యము తర్వాత తరాలు బ్రిటిషర్స్ మన రాజ్యం నుంచి ఏదైతే తీసుకెళ్ళిపోతున్నారో ఎన్నో ట్రెజర్స్ తీసుకెళ్లేటప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేయడము అలాంటివన్నీ చేసేవాళ్ళు. ఆ క్లాన్ నుంచి వచ్చిన ఒక 4 గ్రూప్స్, అంటే 4 విలేజెస్ నుంచి వచ్చిన 4 గ్రూప్స్ వాళ్ళు కొండల్లో నివసిస్తుంటారు. వాళ్ళు ఇప్పటికీ ఆ సముద్రంలో వాళ్ళకి ఎంతో చాకచక్యంగా వాళ్ళు ఆ సముద్రాన్ని ఏలగల శక్తి వాళ్ళకు ఉంటుంది అనమాట. చాలా స్విమ్మింగ్ అవ్వచ్చు, ఏమవచ్చు. సో ఆ నేపథ్యం కాబట్టి సముద్రం మొత్తం కూడా ఇట్ వాజ్ షార్ట్ ఆన్ ద సీ. బ్యూటిఫుల్ విజువల్స్, ఎలివేషన్ సీన్స్, ఎన్టీఆర్ ఎంట్రీ, వేవ్స్ మీద ఆయన రావడము, వీళ్ళందరూ ఒక షిప్లో వీళ్ళందరూ వెళ్ళి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్న పావర్టీలో దే హెల్ప్ స్మగ్లర్స్ అనమాట. సో ఒక షిప్ నుంచి ఒక వెజల్ని తీసుకోవడం అంటే ఎవరికి తెలియకుండా ఎట్లా తెస్తున్నారు అన్నది అది ఇట్ వాస్ బ్రిలియంట్లీ షాట్ అనమాట. సో ఆ విజువల్స్ ప్లస్ చాలా యాక్షన్ ఉంటుంది. కానీ యూజువల్లీ యాక్షన్ ఎక్కువ ఉంటే మనకు బోర్ కొట్టేస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ కూడా ఎంత బాగా కొరియోగ్రాఫ్ చేశారంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం ఒక చిన్న ట్విస్ట్ యాక్షన్లో కూడా పెట్టి ఒక్కటే కొట్టేసుకోవడం కాదనమాట. సో ఇట్ ఈస్ లిటిల్ ఎంగేజింగ్. నాకు అది తెలియకుండానే సినిమా సగం అయిపోయింది. అదే సెకండ్ హాఫ్ వచ్చేసరికి యంగర్ జూనియర్ ఎన్టీఆర్ విల్ కమ్ అండ్ జాన్వీ విల్ కమ్. కొంచెం అక్కడ డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్వీ కపూర్ తోటి ఎన్టీఆర్ అంటే మనకి సాంగ్స్, డాన్సెస్, అక్కడ ఒక పాట ఉంది, ఇంకో పాట కూడా డిలీట్ చేస్తారు. ఆ తర్వాత పెడతారో తెలీదు. తర్వాత అసలు జాన్వీ కపూర్కి ఏం రోల్ లేదండి. అసలు ఆ జాన్వీ కపూర్ పిక్చరైజేషన్ కానీ ఆమె రోల్ కానీ ఒక అంటే సినిమా 1990s సెట్ చేశారు. అలానే అప్పుడు హీరోయిన్స్ ఎట్లా చూపించేవాళ్ళు ఏమీ లేదు అసలు. ఒక అరగంట సినిమా అప్పుడైనా అయితే సినిమా హీరోయిన్లకి ఒక 4 పాటలు ఉండేవేమో, ఇంకొక పాట ఉంటుంది ఒక అరగంట రోల్. అసలు ఆ రోల్ ఎందుకు ఒప్పుకుందా అనిపించింది. జాన్వీ కపూర్ డస్ వెరీ గుడ్ ఫిల్మ్స్ ఇన్ హిందీ. అలా కొంచెం డిసప్పాయింటింగ్ అయ్యింది కొన్ని. కానీ అప్పటికి సీన్స్ బాగున్నాయి. 3 hours అసలు అలా వెళ్ళిపోతాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ 3 hours మనకి కొంచెం సెకండ్ హాఫ్ వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ ఓవరాల్ ఫిలిం నాకైతే నచ్చింది. ఒక స్టార్ హీరోయిన్ డాటర్ ని పెట్టుకున్నప్పుడు డైరెక్టర్ అనే వ్యక్తి కొన్ని మైండ్ లో పెట్టుకోవాలి. తనకంటూ ఒక పొజిషన్ ఇవ్వలేనప్పుడు అంత పెద్ద హీరోయిన్ చూస్ చేసుకోవడం అనవసరం అనేది కూడా ఒక టాపిక్. అబ్సల్యూట్లీ. ఇన్ఫాక్ట్ ఇది ఫస్ట్ సినిమా జాన్వీ కపూర్ది. మనకి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆడియన్స్ కి. అంటే ఎంతసేపు హీరో మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి. జూనియర్ ఎన్టీఆర్ ఫిలిం వస్తుంది అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్. జాన్వీ కపూర్ అనగానే మనకి అది ఒక
సమ్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయేమో, లేకపోతే సమ్ స్టోరీ విల్ బి దేర్. సంథింగ్ షుడ్ బి దేర్, రైట్? వన్ లవ్ స్టోరీ షుడ్ బి దేర్ ఆర్ సంథింగ్ షుడ్ బి దేర్. అసలు ఆ స్టోరీలో ఆవిడకి అసలు ఏమీ రోల్ లేదు. ఇంకా ఆవిడ హిందీ సినిమా చూసే వాళ్ళకైతే ఇంకా డిసప్పాయింట్ అవుతుంది. బట్ తను కూడా కొంచెం కేర్ గా ఉండాల్సింది. అంటే ఒక క్యారెక్టర్ ని మనం చూస్ చేసుకునేటప్పుడు ఒక తెలుగులో మామ్కు ఉండే తన మదర్ కి ఏదైతే ఒక బ్రాండ్ ఇమేజ్, ఒక ట్రెండింగ్ ఇమేజ్ అప్పట్లో ఆవిడ సినిమాలకి అంత ట్రెండ్ ఉండేది, అంత ఇమేజ్ ఉండేది. సో కానీ ఇలాంటప్పుడు ఒక హీరోయిన్ డాటర్ అయినప్పుడు తను కూడా క్యారెక్టర్ వైజ్ లో కొంచెం లిటిల్ బిట్ తను ఆలోచించి ఉండాల్సిందే. at the end of the day she is a హిందీ ఫిల్మ్ స్టార్. తను తెలుగు ఫిల్మ్స్ మీద ఏమి ఉద్దేశం ఉందో, తెలుగు సినిమాలో హీరోలు ఇట్లానే ఉంటారేమో, గ్లామర్ రోల్స్ అంటే ఇలానే ఉంటాయేమో అనుకుండొచ్చు కదా. షీ వాంటెడ్ అ గ్లామరస్ రోల్, షీ వాంటెడ్ అ రోల్ విచ్ వాజ్ ఇన్ అ బిగ్ ఫిల్మ్. ఇవన్నీ ఆమెకు కావాల్సిన పారామీటర్స్ అయితే సెట్ అయ్యాయి. రోల్లో మాత్రం అస్సలు మీటిగా లేదు. అది తన గ్లామరస్ రోల్లో కూడా. ఇంకొకటి ఏంటంటే అసలు ఆవిడ కాస్ట్యూమ్స్ కానివ్వండి, షీ వాజ్ లుకింగ్ లైక్ వెరీ ఒక సోర్ థమ్ అంటారు ఇంగ్లీష్లో, ఆడ్ మెన్ అవుట్ లాగా, ఆడ్ ఉమెన్ అవుట్ లాగా కనపడింది. మొత్తం ఆ క్యాన్వాస్ మొత్తం ఒకలాగా ఉంటే ఆవిడ ఒకలాగా ఉందన్నమాట. సో ఇట్ వాజ్ షీ ఈజ్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే యాక్చువల్గా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు జనాలకి, అంటే ప్రేక్షకులకి ఒక తెలుసుకోవాలని కొద్ది చాలా మంది మూవీకి వెళ్ళడానికి ఇంకా ఆలోచిస్తున్నారు. మొన్న వీకెండ్ అయిపోయినా కూడా ఇంకా కొంతమంది థింక్లో ఉన్నారు. సో మనం మనలాంటి వాళ్ళు, అంటే లైక్ మీలాంటి వాళ్ళు చెప్పే అనాలిసిస్ని బట్టి ఒక మూవీకి సంబంధించిన విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. సో ఇన్ఫాక్ట్ ఆడియన్స్ కూడా ఏం పెద్ద దే ఆర్ నాట్ ఫూల్స్. ఇప్పుడు సినిమా చూస్తే 400 కోట్ల రోజు దాటింది. నాకు కరెక్ట్ ఫిగర్స్ తెలియదు. ఫస్ట్ డే 140 crores. సో నెమ్మదిగా ఓన్లీ ఎన్టీఆర్ క్రేజ్ మేడం. ఎన్టీఆర్ క్రేజ్ ఎన్ని రోజులు స్లోగా ఫిల్మ్స్ అంటే మేము యూజువల్లీ ఫాలో అవుతున్న ట్రెండ్స్ ప్రకారం, చూసిన వాళ్ళ ప్రకారం, వర్డ్ ఆఫ్ మౌత్ అంతా చూస్తుంది దాని ప్రకారం పీపుల్ ఆర్ లైకింగ్ ద ఫిల్మ్ అండ్ ద ఫిల్మ్ ఈజ్ ఎంగేజింగ్. డెఫినెట్లీ ఒకసారి అయితే తప్పకుండా చూడాలి. ఓటీటీలో చూస్తే ఇంత విజువల్ ఎక్స్ట్రావగాన్స్ అది కనపడదు కదా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ థింక్ ఏముంది ఓటీటీలో చూడొచ్చు అని. ఒకసారి చూడొచ్చు. సినిమా నిలబెట్టాలి సినిమా ప్రేమికులు. సో యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్ ఫార్ ద విజువల్ ఎక్స్ట్రావగాన్స్, ఫర్ ద అమేజింగ్ acting that Junior NTR does in both the roles, and the film is beautifully shot. It's a good film. At the end of the day, I won't say it's a great film, but definitely it's a good film to watch. So ఎన్నో సినిమాలు మనం ఒకసారి చూస్తున్నాము, అంటే నచ్చినా నచ్చకపోయినా ఒక స్టార్ హీరో కోసం కూడా చూస్తాము. బట్ ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే సో స్టార్ హీరోలు అనేవాళ్ళు మన కోసం కష్టపడుతూ ఉంటారు. సో అంటే ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఒక సినిమా వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, మనం ఈజీగా జడ్జ్ చేసేస్తాం. బట్ వన్స్ ఒకసారి చూసి దేవరా మూవీని కూడా మనందరం ముందుకు తీసుకెళ్దాం. ఇప్పటికే మూవీ అనుకున్న దానికంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. అంటే ఫస్ట్ డే ఉన్న రివ్యూకి తర్వాత వచ్చే రివ్యూస్ లో ఇది ఓవరాల్ గా చూసుకుంటే కనుక మంచి టాకే నడుస్తుంది. కాబట్టి అందరూ ఒకసారి వెళ్ళి ఒకసారి మూవీ చూస్తే తప్పే ఉంది. కాబట్టి సో 2 కోసం 1 అయితే థ్యాంక్ యూ సో మచ్.